హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడ్డం కన్నా నువ్వు ఎవరిని మోసం చెయ్యలేదని ధీమాగా ఉండడమే చాలా మంచిది. ఎందుకు అంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెబుతుంది. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని రూలేమీ లేదు కదా. 10 మందికి మెచ్చుకునే నిన్ను 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది నిన్ను తిట్టుకోవచ్చు కూడా. ఎందుకు అంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అర్థమైంది కదండి. అందుకే ఒకరి మెప్పు కోసమో ఒకరి గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. మనం లోపలికి తినే పదార్థాలు రుచిగా ఉండాలి, కానీ ఆ విధంగా కోరుకునేది నాలిక. ఎప్పుడూ కూడా మనం బయటకు తోసే మాటలు విషయం గురించి ఇక అస్సలు ఆలోచించదు. కడుపులోకి వెళ్ళిన అన్నం విషమైతే ఆ మనిషి జీవితం మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలని అనేక జీవితాలని నాశనం చేస్తుంది. నిజమే కదండి. కాబట్టి అందుకే మీరు తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. మీ కోరికలను జయించాలి లేదా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మీ జీవితం మనసుకు ప్రశాంతత. కోరికల వెంబడి పరిగెత్తనంత కాలం మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడూ కూడా ఎవ్వరూ ఆలోచించరు. ఇక కేవలం నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అది మనిషికి సహజత్వం, గుర్తుంచుకోండి. ఉదాహరణకి కాకి కోయిల రెండూ అరుస్తాయి, కానీ కాకి అరిస్తే గోలంటారు, కోయిల అరిస్తే పాటంటారు. అందుకే కాస్త ఆలోచించు. బదిలిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చని. జీవితం అందమైన బహుమతి ప్రతి ఒక్కరికి కూడా. ఇక కానీ బయటకు నుంచి వచ్చే సవాళ్ళతో మరింత మెరుగ్గా చురుగ్గా మారుతుంది. కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలిస్తేనే ఇక నువ్వు అది రకరకాలుగా మారుతుందని గుర్తుపెట్టుకో. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు మరికొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు ఇంకొందరు. కానీ జీవించిన, పోరాడిన, నటించిన ఆ జీవితాలు మనవి, దాని ఫలితం కూడా మనదే. ఎదుటివారు తప్పులు నువ్వు నవ్వుతూ భరించినంతకాలం నువ్వు మంచివాడివే. ఎప్పుడైతే వాళ్ళ తప్పుని తప్పని చెప్పి సరిచెయ్యాలని చూస్తావో సరిగ్గా అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరీ ఈ ప్రపంచానికి మనల్ని మరొక రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు మనపై చూపిన ప్రేమ, అభిమానాలన్నీ కూడా మరుగున పడతాయి. ఇదే నేటి మనుషుల తీరు. మనం నమ్మిన వాళ్ళు నటిస్తున్నారని ఒక్కసారి తెలిసిన తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని అస్సలు తిరిగి పొందలేవు. కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. అందుకే నిజాయితీగా బ్రతికినంత కాలం నువ్వు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. మీరు చేసే తప్పుకి బాధ్యత మీది, మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందుకే మీరు చేసే పనులకు బాధ్యత ఎదుటివారి మీద వెయ్యకుండా వాటిని సరిగ్గా వేసుకుంటూ ముందుకు పో. అదే నీకు గెలుపని తెలుసుకో. అర్థమైంది కదండి. ఒకసారి జీవితంలో దెబ్బతింటేనే నీలో ఎంత ధైర్యం ఉందో తెలుస్తుంది. అలాగే ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో అని. ఒకసారి ఓడిపోతేనే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవు అని.
జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు ఇక అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుకే పునాదిగా వేస్తాయి. మరి కొన్నిసార్లు ఉన్న పునాదులను కూడా కదిలించి వేస్తాయి. అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకో. గుర్తుంచుకో, అవసరమైన ఆలోచనలు ప్రారంభంలోనే అణిచివేయకపోతే ముందు ముందు నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఆడది డబ్బు కావాలని ఒక మగాడిని సహాయం అడిగితే నాకేం ఇస్తావని అంటాడు. ఒక్కొక్కసారి కొంతమంది నిజంగానే అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తారు. నీకు ఇంత సహాయం చేశాను కదా, దానికి ఫలితంగా నాకు ఏమిస్తావని కొంతమంది అడుగుతారు. ఇలాంటి మగవారికి చెప్పేది ఒక్కటే, అదేంటి అంటే రేపు మీరు లేకపోతే మీ ఇంటి ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇదే. సహాయం కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తే మీరు పరాయి వాళ్ళని అడిగినట్టు వేరే వాళ్ళు కూడా మీ ఇంటి ఆడవాళ్ళని నాకేమిస్తావని అంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక మొక్క ఎదగాలి అంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే మన పిల్లలకు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపద కాదు, సంస్కారం. ఎవరో తొక్కేస్తున్నారు, ఎదగనివ్వడం లేదని ఏ మొక్కైనా నీతో చెప్పిందా? ఎటు కదల్లేని ఆ మొక్కలో ఉన్న ఆ విశ్వాసం నీలో ఎందుకు లేదు? ముందు ఆలోచించండి. నీకు విలువ లేని చోట మాట్లాడొద్దు. ఎప్పుడూ కూడా ప్రేమ లేని చోట ఆశపడొద్దు. దూరం పెడుతున్న వారికి ఎప్పటికీ కూడా దగ్గర అవ్వకూడదు. మనల్ని భారం అనుకునే వాళ్ళకి మన బాధలు చెప్పకూడదు. అర్థమైంది కదండి? నువ్వంటే ఇష్టం లేని వారికి ఇక నీ ఫీలింగ్స్ అస్సలు చెప్పకూడదు. అలాగే ఒక్క విషయం, సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? బాధ్యతల మీద పడి నీకు నచ్చిన 4 నిమిషాలు కూడా నీ చేతిలో లేనప్పుడు, పోయిన క్షణం తిరిగి రాదని నీకు తెలిసినప్పుడు, వాటి కోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మళ్ళీ వృధా చేస్తున్నావంటే నీకు ఇంకా కాలం విలువ తెలియదని అర్థం. ఈ క్షణం నీకు ఎలా ఉపయోగపడుతుందో అనే స్వార్థంతోనే నువ్వు ఆలోచించకపోతే జీవితంలో ఎప్పటికీ నీకు సమయం అనేదే దొరకదు. ఎవరికో చెడు చెయ్యాలని ఆలోచించకూడదు. మాకు ఇంకా ఇతరులు ఏమనుకుంటున్నారనేది చెప్పకుండా తెలుసుకునే సామర్థ్యాన్ని పెంచుకో. ఇక బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది. భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది. మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది. ఇక ఒక మనిషి యొక్క అసలైన నిజం చెప్పనా? బయటపడేది ఆశపడనిది తన చేతికి అందంగానే బయటకి మరొక దాని మీద ఆశపడడం, ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్టుగా ప్రవర్తించడం. ఇదే మనిషి అసలైన నైజం. నిజమే కదండి? ఇక మనిషి దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటేనే సరిపోదు. కానీ సాటి మనిషికి నమ్మాలి అంటే ధైర్యం కావాలి. ఈ రోజుల్లో బుసకొట్టే పాముల కన్నా గుసగుసలాడే మనుషులు చాలా ప్రమాదకరం. అర్థమైంది కదండి? ఇక ఒక్క విషయం, ఒక స్త్రీ తన శరీరాన్ని తిప్పుకుంటూ నీ వైపు చూస్తూ ఉందంటే ఆమెకు నీపై కోరిక ఉందని అర్థం. గుర్తుంచుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.